నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం అద్దె గర్భాలు న్యాయ సహాయం, అవగాహన న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 10వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ శ్రీమతి ఎన్ ప్రశాంత్ గారు, అలాగే న్యాయవాది ఈటీ మంజుష్ గారు. వారి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, సరోగసి అంటే ఏంటి? ఈ చట్టంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? సరగసి అనేది ఒక స్త్రీ ఒక కపుల్ కోసం లేదా ఒక జంట కోసము లేదా ఒక వ్యక్తి కోసము ఒక ప్రక్రియ ద్వారా ప్రసవించే ఒక ప్రక్రియ, ఒక బిడ్డని ప్రసవించే ప్రక్రియ. అంటే వేరే ఒక జంట కోసం ఆమె తన గర్భాన్ని వాళ్ళకి అద్దెకిస్తుంది ఈ చట్టం ప్రకారం. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సరగసి ప్రొసీజర్స్ని రెగ్యులేట్ చేయటం, కానీ దాని తర్వాత వీటిని రెగ్యులేట్ చేస్తారు. అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి మనకి. అంటే ఐవీఎఫ్, ఐయుఐ అనేవి రకరకాల ప్రొసీజర్స్ ద్వారా లైక్ మనం గర్భధారణ అనేది బయట చేసి ఆ పిండాన్ని ఈ సరగేట్ మదర్లోకి ప్రవేశపెట్టబడుతుంది. ఆ తర్వాత ఆమె 9 నెలలు ఆ పిండాన్ని ఆమె గర్భంలో భరించి ప్రసవిస్తారు. దానికోసము రెగ్యులేట్ చేస్తారు ఈ యాక్ట్ కింద. అది 2021లో వచ్చింది ఈ యాక్ట్. ఓకే, మన దేశంలో ఈ సరోగసీకి అనుమతులు ఉన్నాయండి? సరగసికి అనుమతులు ఉన్నాయండి మనకి. ఈ దేశంలో 2021లో యాక్ట్ వచ్చింది. 2022 25 జనవరి రోజు ఈ యాక్ట్ ఎఫెక్ట్లోకి వచ్చింది మన దేశంలో. మనకి ఈ యాక్ట్ ప్రకారం 2 రకాల సరగసీస్ ఉన్నాయి. ఆల్ట్రూయిస్టిక్ సరగసి అంటారు, కమర్షియల్ సరగసి అంటారు. ఆల్ట్రూయిస్టిక్ సరగసి అంటే పరోపకార సరగసి అంటారు మనకి తెలుగు దాంట్లో. అంటే ఎటువంటి మానిటరీ బెనిఫిట్ లేకుండా, అంటే ఈ సరగేట్ మదర్ అంటారు, లేకపోతే జనన తల్లి అంటారు. అండ్ ఈ ఆర్ ఇంటెండింగ్ సరగేట్ మదర్ అంటారు. ఈమె ద్వారా పిల్లల్ని కనాలనుకునే పేరెంట్స్ ని ఇంటెండింగ్ పేరెంట్స్ అంటారు, లేదా జనన తల్లిదండ్రులు అంటారు వాళ్ళని. సో వాళ్ళు ఆమెకి ఖర్చు అయ్యే మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇంకేదైనా అటువంటి ఖర్చులు పెట్టుకునే దాన్ని, ఆ రీజన్స్ దాన్ని పరోపకార సరగసి అంటారు. సో ఆమె ఆ బిడ్డని కనిచ్చినందుకు ఎటువంటి అదర్ మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఉండవు. అలాగనికి ఇంతకు ముందు, అంటే బిఫోర్ యాక్ట్ రాకముందు కమర్షియల్ సరగసి అనేది ఇండియాలో ఉండేది. దానికి మానిటరీ బెనిఫిట్స్ అంటే ఆ బిడ్డని ప్రసవించి ఇచ్చినందుకు ఆమె కొంత ధనం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. దాన్ని ఇప్పుడు బ్యాన్ చేశారు ఈ యాక్ట్ ప్రకారం. కాబట్టి కమర్షియల్ సరగసి అనేది మనకి బ్యాన్ అయి ఉంది. కాబట్టి ఈ పరోపకార సరగసి అనేది ఉంది. సో ఈ గెస్టేషనల్ సరగసి అనేది మనకి ఇప్పుడు, అంటే దీనిలో ఏ పద్ధతి ద్వారా ఈమె ఈ బిడ్డని కనివ్వచ్చు ఈ సరగేట్ మదర్ అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ ప్రొసీజర్స్ ప్రకారం ఐవీఎఫ్, ఐయుఐ ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. దాని ద్వారా బిడ్డని బయట ఫలదీకరణ చెందింపజేసి ఆమె ప్రసవంలోకి పెట్టి, ఆ తర్వాత గర్భంలోకి పెట్టి ఆమె 9 నెలల తర్వాత ప్రసవించి వాళ్ళకి బిడ్డని ఇచ్చేస్తుంది. ఓకే, ఈ 9 నెలల పాటు ఆవిడకి వచ్చే అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా రావచ్చు, అవన్నీ కూడా ఎవరు భరించాలి? వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారండి, ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతారు వీళ్ళు. ఈ తల్లిదండ్రులు అంటే ఇంటెండింగ్ పేరెంట్స్ ఈ సరగేట్ మదర్ ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యి అగ్రిమెంట్ ఆమె ఇష్ట ప్రకారం ఒప్పుకొని, ఆమె కన్సెంట్ అనేది ఒక అఫిడవిట్ లాగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆమె ఇచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ ప్రకారం, ఒప్పందం ప్రకారం వాళ్ళు ఆమెకి 36 నెలల పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఈమె బిడ్డని ప్రసవించిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక అది కూడా కవర్ అవుతుంది. ఒకవేళ అనివార్య కారణం వల్ల డెత్ లాంటిది ఏమైనా జరిగినా కూడా అది కూడా ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుంది. అండ్ ఈ పేరెంట్స్ ఎలాగంటే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 4 ఆఫ్ ది యాక్ట్ ప్రకారము వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. దట్ మాకు ఇట్లాగా మెడికల్ బోర్డు, డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డుని వీళ్ళు అప్రోచ్ అయితే ఈ పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ ఒక మెడికల్ ప్రాబ్లం ఉంది, మెడికల్ ఇండికేషన్ ఆఫ్ సరగసి అని, అంటే సరగసి ద్వారా వీళ్ళని బిడ్డని కనాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని పెడుతూ వాళ్ళ ఆధార్ కార్డ్స్, ఆ సరగేట్ మదర్ యొక్క ఆధార్ కార్డ్స్, వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్, ఈ మదర్ యొక్క కన్సెంట్ ఫామ్, వీళ్ళ ఇన్సూరెన్స్ కవరేజ్, ఇవన్నీ కూడా పెట్టి ప్రూఫ్స్ గా కోర్టు ముందు అప్లికేషన్ వేస్తే ఇవన్నీ కన్సిడర్ చేస్తూ కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది. దాన్ని లాఫుల్ పేరెంటేజ్ అండ్ కస్టడీ ఆర్డర్ అని చెప్పి ఇస్తారు. అది బిడ్డ పుట్టిన తర్వాత అది బర్త్ ఎఫిడవిట్ గా పనికొస్తుంది. అంటే వీళ్ళని లాఫుల్ పేరెంట్స్ గా డిక్లేర్ చేస్తుంది అది. దాని ప్రకారం ఈవిడ సరగేట్ మదర్, వీళ్ళు లాఫుల్ పేరెంట్స్ అవుతారు. ఓకే, సో బిడ్డని కానీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కన్న తల్లికి ఎలాంటి హక్కులు ఉంటాయి ఆ బిడ్డ మీద? లేదండి, ఆవిడకి ఎటువంటి హక్కులు ఉండవు. ఆమె కేవలం సరగేట్ మదర్ మాత్రమే, అంతే. అంటే బిడ్డను కన్నిచ్చే వరకే ఆమెకి ఎటువంటి ఇది ఉంటుంది తప్పితే హక్కులన్నీ కూడా ఆ పేరెంట్స్ కి మాత్రమే ఉంటాయండి. అదే చెప్తున్నాం కదా, లాఫుల్ పేరెంటేజ్ అండ్ కస్టడీ ఆర్డర్ అనేది ఇచ్చేది ఉంది. దానిలో వాళ్ళకే అన్ని హక్కులు ఉంటాయి.
బిడ్డ మీద. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరితో ఉండొచ్చు, అంటే తను విడిగా ఉండొచ్చా, లేకపోతే కంపల్సరీ ఈ పేరెంట్స్తోనే ఉండాల్సి ఉంటుందంట? ఎవరైతే అద్దె గర్భం తీసుకుంటున్నారో వాళ్ళతోనే వాళ్ళతో ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి. కానీ ఆమె అవసరాలన్నీ అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇంకా పోషణ కానీ అవన్నీ వీళ్ళు భరించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ అగ్రిమెంట్ లో రాసుకుంటారు, అంతవరకు ఎక్స్పెన్సెస్ వాళ్ళు ఇవ్వచ్చు. అండ్ ఈవిడ కూడా వాళ్ళకి దగ్గర చుట్టమై ఉండాల్సిన అవసరం ఉంది. అవుట్ సైడర్స్ ఎవరు కూడా వీళ్ళకి ఈ బిడ్డను కానివ్వకూడదు అనేది చట్టం చెప్తుంది. ఓకే ఓకే మంజుష్ గారు, ఈ సరోగసీకి ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు? సరోగసి తీసుకునే ముందర యాక్చువల్లీ ఇదేంటంటే ఇప్పుడు ఎలాగ మేడం చెప్పారో అది అద్దె గర్భం. అంటే గర్భాన్ని వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడన్నా దగ్గర చుట్టమై ఉండాలి. వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళు ఓన్ విల్ అండ్ కన్సెంట్, వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళంతటా వాళ్ళు రావాలి. ఎవరు కూడా ఫోర్స్ చేయకూడదు, ప్రెషర్ చేయకూడదు. వాళ్ళు ఇచ్చిన ఆ పీరియడ్ లో వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదు. అందులో ఉన్నది ఒకటి ఏంటంటే వాళ్ళ ఈ పీరియడ్ అన్నిటికీ కూడాను వాళ్ళు ఓన్లీ వాళ్ళ న్యూట్రిషన్కి కానీ, మందులకి కానీ, హాస్పిటల్కి కానీ, చెకప్స్కి కానీ వీటికి మాత్రమే వాళ్ళు మనీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈ 36 months ఒక ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటుంది. సో వాళ్ళ ఏజ్ కూడాను 25 to 35 years మధ్యలో ఉండాలి. ఓకే ఓకే వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వాళ్ళు వీళ్ళకి దగ్గరగా పరిచయం ఉన్న దగ్గర వ్యక్తి అయి ఉండాలి. అంటే బంధువులే అవ్వచ్చా, తెలిసిన వాళ్ళు కూడా అవ్వచ్చా అండి? దట్ డిపెండ్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ తో వస్తారో దగ్గర వాళ్ళు అనే చెప్తారు. బట్ యాక్చువల్లీ దట్ సమ్ టైమ్స్ ఇస్ ఓవర్లుక్డ్ అనుకోండి. అండ్ ఎవరైతే తీసుకుంటున్నారో ఇంటెండింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ కూడాను మ్యారేజ్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు ఒకవేళ భార్య అయితే కనుక ఈ లైక్ ప్రొడ్యూస్ చేసే అంటే రిప్రొడక్షన్ కి ప్రాబ్లం ఉండాలి. అంటే ఫర్టిలిటీ అనేది తక్కువ ఉందనో, లేకపోతే మగవారైతే హస్బెండ్ కి అయితే కనుక ఫర్టిలిటీ లేదు అన్నప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలి. మెడికల్ బోర్డ్ నుంచి వాళ్ళు ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇన్ఫర్టిలిటీ ఉంది కాబట్టి సరోగసికి వెళ్తున్నాము అని. దాంతో పాటుగా వాళ్ళ ఏజ్ అయితే ఏదైతే ఉందో 55 లోపల ఉండాలి వాళ్ళకి. 25 నుంచి 55 లోపల. అంతేకాకుండా వాళ్ళిద్దరిలో కూడా ఇప్పుడు భార్య అయితే కనుక తను ఒకవేళ తనకి ప్రాణహాని ఉందనో, లేకపోతే గర్భం దాల్చడానికి లైక్ పొరలు ఏవైతే ఉన్నాయో చాలా థిన్గా ఉన్నాయనో, మోయలేరనో, అనుకూలంగా అలా ఏదైనా అనుకూలంగా వాళ్ళకి లైక్ గర్భాశ్రయాలు చాలా సార్లు అవుతుంటాయి, మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. ఒక 5 సార్లు అయినాయనో, వాళ్ళ పెళ్ళై కూడా ఒక 5 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే ఇమీడియట్ గా పెళ్ళవంగానే సరోగసికి వెళ్ళడం అనేది కూడా ఉండదు. కంపల్సరీగా వాళ్ళకి ఒక 5 years పెళ్ళై 5 years అయిన తర్వాత వాళ్ళు ఇంకా కూడాను పిల్లల్ని కనలేకపోతున్నాం అనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే సరోగసికి వెళ్ళాలి. అది కూడా ప్రాపర్ సర్టిఫికేట్. ఈ 2 సర్టిఫికేట్స్ మస్ట్. మన యాక్ట్ ప్రకారము ఒకటి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, ఒకటి అలాగే ఫర్టిలిటీ సర్టిఫికేట్. ఈ 2 ఇచ్చినాకనే వాళ్ళు సరోగసికి అర్హులు అని నిర్ణయించడం జరుగుతుంది. ఓకే. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ తీసుకొని వాళ్ళు సరోగసి ద్వారా బిడ్డని పొందాలనుకోవచ్చా? లేదండి. అలాగే ఇందులో ఇంకొకటి కూడా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ కాకపోయినా సింగిల్ ఒక విడో కానీ లేకపోతే డైవోర్సీ తప్పకుండా కూడా దే కెన్ గో ఫర్ ఎ సరోగసీ. ఓకే. వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు మాత్రం తీసుకోవడానికి వీల్లేదు. ఓకే. సో ఇఫ్ దే ఆర్ డైవోర్సీ అండ్ ఎ విడో, అది కూడా 55 లోపల ఏజ్ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే దే కెన్ గో విత్ ఎ సరోగసీ. ఓకే. ఇద్దరు తీసుకోవచ్చు అంటారా? అంటే లేదండి, ఓన్లీ విమెన్ కి మాత్రమే ఇస్తారు, హస్బెండ్ కి ఇవ్వరు. ఓకే. ఓన్లీ వైఫ్ కెన్ ఓన్లీ టేక్ గో విత్ చైల్డ్. అంటే పిల్లలు లేరు, వాళ్ళు ఒంటరిగా ఉండిపోతాము, మాకు కావాలి అంటే అమ్మతనాన్ని వాళ్ళు కూడా పొందాలి అన్న ఉద్దేశంతో దీన్ని ఇక్కడ నియంత్రించి ఒక రెగ్యులేషన్ లో పెట్టడం అన్నది జరిగింది. ఓకే. జడ్జి గారు, సరోగసి ద్వారా బిడ్డని కనాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఎలాంటి నిబంధనలు అంటే ఇప్పుడు చెప్పారు కదండి, ఏజ్ మెయిన్ గా వాళ్ళకి ఏజ్ అనేది 55 years లోపు ఉండాలి. ప్లస్ వాళ్ళకి బయోలాజికల్ గా ఆల్రెడీ ఒక చైల్డ్ అనేది ఉండాలండి వాళ్ళకి. అంటే ఈమెకి ఒక చైల్డ్ ఉండాలి. సరగేట్ మదర్ కి ఆల్రెడీ ఆమె సరగేట్ మదర్ గా యాక్ట్ చేయాలి అంటే ఆమెకి సొంతగా ఒక బిడ్డ ఉండాలి. ఓకే. అంటే ఒక అన్మ్యారీడ్ ఫీమేల్ సరగేట్ మదర్ గా యాక్ట్ చేయడానికి లేదు. మ్యారీడ్ ఉమెన్. సో పెళ్ళైతే అర్హత ఉంటుందా అండి? పెళ్ళైతే అర్హత ఉంటుంది. ఆమెకి పిల్లలు ఉండాలి, ఆమెకు ఒక బిడ్డ ఉండాలి. ఆమెకు ఒక బిడ్డ ఉండాలి. అండ్ ఈ పేరెంట్స్ కి కూడా వాళ్ళకంటూ ఒక బయోలాజికల్ చైల్డ్, అడాప్టెడ్ చైల్డ్, సరగేట్ చైల్డ్ ఉండకూడదు. ఓకే. ఒకవేళ వీళ్ళకి ఒక చైల్డ్ ఉన్నాడు అని అనుకుంటే ఆ చైల్డ్ కూడా ఫిజికలీ ఆర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చైల్డ్ అయి ఉండాలి. ఆర్ వాళ్ళకి ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి ఉండి వాళ్ళ సర్వైవల్ రేట్ తక్కువ ఉంది ఆర్ అలా అని చెప్పి వాళ్ళకి డిస్ట్రిక్ట్ బోర్డు నుంచి ఒక సర్టిఫికెట్ ఉండాలి. అట్లాంటప్పుడు వాళ్ళు సెకండ్ చైల్డ్ సర్గేట్ చైల్డ్ కి వెళ్ళొచ్చు.
ఓకే. ఆ నిబంధనలు స్పెసిఫిక్ గా ఉన్నాయండి. ఓకే. ఇవి కనుక ఉండుంటే కనుక అప్పుడు వాళ్ళు సెకండ్ చైల్డ్ సరగేట్ చైల్డ్ కి వెళ్ళొచ్చు. లేదంటే మాత్రం దే షుడ్ బి ఓన్లీ. అండ్ ఈ సరగేట్ మదర్ కి కూడా లైఫ్ లో ఓన్లీ వన్స్ షీ కెన్ యాక్ట్ యాజ్ ఎ సరగేట్ మదర్. ఓకే. రెండోసారి సరగేట్ మదర్ కి వెళ్ళడానికి ఒకసారి మాత్రమే సరగేట్ మదర్ గా ఉండడానికి. ఓకే. ఓకే, కాల్ తీసుకుందాం అండి. హలో సాగర్ గారు, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఓకే, రెండు వేరు వేరు కదండి మంజుష్ గారు? ఓకే, రెండు వేరు వేరండి. అలాగే ఇప్పుడు ఒక సరోగసి ద్వారా బిడ్డని పొందినప్పుడు ఆ బిడ్డ అంగవైకల్యంతో జన్మించినప్పుడు ఏంటండి పరిస్థితి? ఎలాంటి చట్టం ఉంది దానికి సంబంధించి? అంటే బిడ్డ అంగవైకల్యంతో జన్మించవచ్చు, అంటే జెనెటిక్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇంకేదైనా డిఫెక్ట్స్ కావచ్చు అండి. ఆ చైల్డ్ని అబాండన్ చేసే రైట్స్ మాత్రం తల్లిదండ్రులకి లేవు. దే హ్యావ్ టు టేక్ ద చైల్డ్. వాళ్ళు అలా ఈ ఆర్ పిల్లల్ని సెక్స్ సెలెక్షన్ చేసుకునే రైట్స్ కూడా లేవు. అది కూడా ఇట్స్ బ్యాన్. మగైనా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఆర్ సపోజ్ ఇప్పుడు ఒక ఎంబ్రియో ఆర్ ఒక గ్యామెట్ ని ఆమె గర్భంలోకి ప్రవేశపెడతారు. సపోజ్ ఇట్ టర్న్స్ ఇంటూ 2 babies. మేము ఒక బిడ్డనే అనుకుందాం, 2 బిడ్డలు వచ్చారు, మేము తీసుకోమని అలాగా అబాండన్ లేదు. ఆర్ ఇలాంటి వేరియస్ కారణాల వల్ల పిల్లల్ని అబాండన్ చేయకూడదు. హౌఎవర్ ద బేబీస్ దే ఆర్ టు యాక్సెప్ట్ ది బేబీస్ అలా అని చెప్పి యాక్ట్ చెప్తుందండి. ఓకే, పిల్లల్ని వాళ్ళు అబాండన్ చేయకూడదు పేరెంట్స్. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి ఆదిలక్ష్మి గారు. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. మా వాళ్ళ అమ్మాయికి 8 సంవత్సరాలు అయింది, పెళ్లి అయ్యింది, సంతానం లేదు. అక్కడ హాస్పిటల్లో మెడిసిన్ వాడుతున్నారు. ఓకే, మరి ఇప్పుడు అమ్మాయికి ఎట్లా, మీరు అది మాకు తెలియదు, ఎట్లా అడగాలో కూడా అర్థం కావట్లా. అంటే సరోగసి ద్వారా పిల్లల్ని తీసుకోవాలి అనుకుంటున్నారా వారు? మరి ఇంకా తప్పదు కదండి, 8 ఏళ్ళు అయితే దాటిపోయిందిగా. 8 సంవత్సరాలు అయిందా అమ్మా? 8 సంవత్సరాలు అయింది పెళ్లి. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరికి లోపం ఉంది? ఇద్దరికి ఏం లేదు, బానే ఉందని చెబుతున్నారంట డాక్టర్లు. హైదరాబాద్ లేదా హాస్పిటల్ చూపించుకుంటున్నారు. ఓకే, ఏదో ఒక లోపం అయితే ఉంటుంది కదండి ఎవరో ఒకరిలో. ఏదో ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇంకా సో ఇప్పుడు ఏంటి, వాళ్ళిద్దరూ కలిసి అద్దె గర్భం ద్వారా పిల్లల్ని పొందాలనుకుంటున్నారా? మరి ఇంకంతే కదండి. ఇంకా అది మీరు చెప్పాలండి. అదే వాళ్ళ కనుక్కొని నేను చెప్తాను. నేను ఇప్పుడు వాళ్ళకి వివరం తెలియదు, నేను టీవీ చూసా కాబట్టి ఓకే వెంటనే ఇది పికప్ చేస్తాను. ఓకే ఓకే ఓకే, ఈ విషయం ఇప్పుడే మీరు తెలుసుకున్నారు అంతేనా? అవునండి, ఇప్పుడే తెలుసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు వేరే వారి ఇంజక్షన్ ఏదో ఉంటదని, అదేదో మాకైతే మా ఫ్యామిలీ మాకైతే తెలియదు అండి. మంజుష్ గారు, దీనికి మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్ ని అప్రోచ్ అవ్వండి అమ్మా. మీరు ఫర్టిలిటీ సెంటర్ లో మీరు అప్రోచ్ అయితే వాళ్ళు IVF ద్వారా ట్రై చేస్తారు. అంటే భార్యాభర్తలు కూడాను వాళ్ళ ఒక పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి లైక్ సైకిల్, మెన్స్ట్రువల్ సైకిల్ తర్వాత కొన్ని డేస్ అనేది వాళ్ళు ఇస్తారు. ఒక 12th డే అనో, 14th డే అనో, 16th డే అనో, అలాగే ఈ డేస్ అనేది వాళ్ళకి చెప్తారు. సంబంధించిన సంస్థ కదండి? అవునమ్మా, ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలే. ఫెర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా ప్రైవేట్ సంస్థలు. ఆల్రెడీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళ కంపెనీ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో ముందు ఒక ఫెర్టిలిటీ సెంటర్ కి అప్రోచ్ అయితే వాళ్ళు వీళ్ళకి కొన్ని డేస్ చెప్తారు. ముందు ఇంకా వీళ్ళు ఎక్కడ కన్సీవ్ కాలేరు, అంటే వీళ్ళకి పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేదు అని అనుకున్నప్పుడే వాళ్ళు చెప్తారు. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకురావాలి, ఎవరిలో లోపం ఉంది. పోనీ లోపం ఉన్నా కూడా దాన్ని ఏం బయటకేం చెప్పరు. దానికి ఎలా సరోగసి తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. అంటే ఒక సరోగేట్ మదర్గా మీరు మీ వాళ్ళలో ఎవరన్నా వస్తారా, దగ్గర చుట్టాలు ఎవరన్నా వాళ్ళు చూపించినప్పుడు, ఇంట్రెస్ట్ చూపించినప్పుడు సరోగసి అన్నది, అంటే ఈ అద్దె గర్భం లాంటి దాంట్లో మీ అమ్మాయిదిను మీ అల్లుడిది ఎవరైతే ఉన్నారో వాళ్ళవి వీర్యకణాలు అన్నవి, వీర్యకణాలు అన్నవి అందులో ఇంజెక్ట్ చేసి వాళ్ళ ద్వారా మీకు పిల్లల్ని ఇచ్చేట్టుగా హెల్ప్ చేస్తారు. దీంతో ఎంత ఖర్చు అవుతుందండి?
ఖర్చు అంటే హాస్పిటల్ నుంచి హాస్పిటల్ బట్టి ఉంటుందమ్మా. మీరు హాస్పిటల్ వాళ్ళని సంప్రదించాలండి. వాళ్ళు ఇంజెక్షన్స్ కి అన్నిటికీ కావాల్సిన ఖర్చులు, టెస్ట్ ఖర్చులు అవన్నీ వాళ్ళు వేసే దాన్ని బట్టి ఉంటాయి. మరో కాల్ తీసుకుందాం అండి. జగిత్యాల నుంచి రాజీ గారు. హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, చెప్పండి. న్యాయవాది గారికి జడ్జి గారికి వందనములు. మీకు కూడా చెప్పండి. అయితే అమ్మ, ఇప్పుడు ఈ పుట్టిన బిడ్డకు ఇటు అద్దె గర్భం వాళ్ళకు ఇటు ఓను వాళ్ళకు ఈ బాలుడికి సమస్త హక్కులు ఉంటాయా, లేకపోతే ఆయన ఫ్యూచర్ లో మరి ఎవరు రెస్పాన్స్ అవుతారో తమ ద్వారా ప్రార్థిస్తూ అడుగుతున్నారు. జడ్జి గారు, ఈ పుట్టిన బిడ్డకి ఇప్పుడు మీ అమ్మాయి గాని అబ్బాయి గాని ఎవరన్నా అయి ఉండొచ్చండి. ఆ తల్లిదండ్రులకి సొంతగా బిడ్డ పుడితే ఏ హక్కులైతే వస్తాయో ఆ హక్కులన్నీ వస్తాయండి. హలో రాజీ గారు, వింటున్నారా అండి? వింటున్నామ్మా. టీవీ మ్యూట్ లో పెట్టండి. పెట్టిన ఇప్పుడు చెప్పండి. మీ డౌట్ క్లియర్ అయిందా అండి? అయిందమ్మా. ఓకే. అలానే సరోగసీ ద్వారా పొందిన బిడ్డకి ఎలాంటి హక్కులు ఉంటాయండి? అంటే ఇప్పుడు న్యాచురల్ చైల్డ్ ఉంటారు కదా, అంటే మామూలుగా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో పిల్లలు పుడితే కనుక ఆ న్యాచురల్ చైల్డ్కి ఆస్తి హక్కులు కానీ ఏవైతే ఉంటాయో సేమ్ రైట్స్ ఉంటాయి వీళ్ళకి. లీగల్ పేరెంట్స్ అనే వీళ్ళకి మనము బర్త్ ఎఫిడవిట్ ఇస్తున్నాము, ఆర్డర్ ఇస్తున్నాము కోర్టు నుంచి. సో ఒక న్యాచురల్ చైల్డ్కి ఏ రైట్స్ అయితే ఉంటాయో ఆల్ ది రైట్స్ విల్ బి గివెన్ టు ది సరగేట్ చైల్డ్ ఆల్సో. అందుకే ఈయన అడిగిన క్వశ్చన్ ఇప్పుడు జగిత్యాల నుంచి చేశారు కదా. సో ఇప్పుడు వీళ్ళు కనుక అద్దె గర్భం ద్వారా బిడ్డని కంటే ఆ బిడ్డకు కూడా ఒక న్యాచురల్ చైల్డ్కి ఎటువంటి రైట్స్ వస్తాయో ఆ రైట్స్ అన్ని కూడా సంక్రమిస్తాయి. హీ కెన్ క్లెయిమ్ ఆల్ ద రైట్స్ యాజ్ ఎ న్యాచురల్ చైల్డ్. సర్గేట్ చైల్డ్ అయినంత మాత్రాన అతను డిఫరెంట్ గా ఏమీ ఉండదండి, అన్ని హక్కులు ఉంటాయి అతనికి. ఓకే. సరోగసీ ద్వారా ఒక్కసారి మాత్రమే బిడ్డని ఇవ్వడానికి అర్హులు అని చెప్పారు. అవును. ఒకవేళ వాటిని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి? ఉల్లంఘిస్తే అంటే సెక్షన్ 38 ఆఫ్ ది యాక్ట్ స్పెసిఫిక్ గా చెప్తుందండి. కమర్షియల్ సరగసీ అనేది ప్రొహిబిటెడ్ ఒకటి. అంటే దాని ప్రకారము ఎవరైనా సరగేట్ మదర్ ని కానీ ఆర్ సరగేట్ చిల్డ్రన్ ని అంటే బార్న్ అవుట్ ఆఫ్ సరగసీ వాళ్ళని ఈ కమర్షియల్ సరగసీలోకి ఫోర్స్ చేయటం కానీ ఆర్ ఈ మధ్య కొంత అంటే ఎర్లియర్ బిఫోర్ ది యాక్ట్ కానీ ఇప్పుడు యాక్ట్ వచ్చాక కూడా కొంత ఈ ర్యాకెట్స్ లాగా స్కామ్స్ లాగా నడిపిస్తున్నారు. అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ని వాళ్ళ రిలేటివ్స్ కానీ హస్బెండ్స్ కానీ మనీ కోసము ఈ సరగసీలోకి ఫోర్స్ చేస్తున్నారు. అంటే ఫర్ మనీకి అసలు సరగసీ ఒప్పుకోవడానికి లేదు. బట్ డ్యూరింగ్ 2002 and 2015 కమర్షియల్ సరగసీ వాస్ పర్మిటెడ్ ఇన్ ఇండియా, విచ్ దేర్ వాస్ ఎ వెరీ బిగ్ అప్రోర్ అప్పుడు. అంటే చాలా పెద్ద బిజినెస్ లాగా నడిచింది. సో ఇప్పటికీ కూడా అది కొంత అంటే ఇలీగల్ గా నడుస్తుంది కొన్ని రాష్ట్రాల్లో. మన రాష్ట్రంలో కూడా జరుగుతుందని దేర్ ఆర్ రిపోర్ట్స్, బయటికి రావటం లేదు. సో అట్లా జరిగితే గనక అది గనక బయటకు వస్తే ఆర్ ఈ సెక్స్ సెలెక్షన్ ద్వారా కానీ ఈ గ్యామెట్స్ అండ్ ఎంబ్రియోస్ ని బయట దేశాలకి ఇంపోర్ట్ చేయటం కానీ వీళ్ళని ఫోర్స్ చేసినట్టు కానీ ఆర్ ఈ సరోసి క్లినిక్స్ అనేవి ఆర్ ప్రాక్టీషనర్స్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్స్, గైనకాలజిస్ట్, ఎంబ్రియాలజిస్ట్ వీళ్ళు ఎవరైనా కూడా వీళ్ళని కమర్షియల్ సర్గసీలోకి ఫోర్స్ చేస్తే దే ఆర్ పనిషబుల్ అండర్ ది యాక్ట్ ఫర్ 10 years పనిష్మెంట్ ఉంటుంది, 10 lakhs వరకు ఫైన్ ఉంటుందండి. ఓకే. అలాగే సరోగసీ ద్వారా బిడ్డను కన్న తల్లి ఆ బిడ్డని ఇవ్వడానికి నిరాకరించినప్పుడు ఎలాంటి శిక్ష పడుతుంది, ఎలాంటి చట్టాలు ఉన్నాయి దానికి సంబంధించి? నిరాకరించే హక్కులైతే ఆమెకి లేవండి. లైక్ ఇప్పటి వరకు అటువంటిది కేసులు మాకు వరకు రాలేదు. బట్ నిరాకరించే హక్కు అయితే ఆమెకు లేదు. చెప్తున్నాం కదా, ఆమెకు ఎటువంటి హక్కు ఉండదు బిడ్డ మీద. ఓకే. ఆమెకంటూ శిక్ష అనేది ఏమీ ప్రిస్క్రైబ్ చేయలేదు యాక్ట్ లో. ఆమెకైతే బిడ్డ మీద ఎటువంటి హక్కు ఉండదు. ఆమెకు కానీ బిడ్డని ఇచ్చేసేయాలి. ఆమె అంతవరకే ఆమెకి హక్కు. అంటే ఆ 9 నెలల వరకు ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఆమె ఎక్స్పెన్సెస్, పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత ఆ ఇన్సూరెన్స్, ఆమెని ఫోర్స్ చేసి బిడ్డని కనమంటాము ఆర్ ఫోర్స్ఫుల్ గా ఆ టైంలో ఆమె కన్సెంట్ కి అగెనిస్ట్ గా అబార్ట్ చేసుకోమంటాము, ఇట్లాంటివి ఆమెను ఫోర్స్ చేయలేము. కానీ ఆమెకంటూ బిడ్డ మీద హక్కులు అనేవి ఉండవండి. ఓన్లీ ద పేరెంట్స్, ఇంటెండింగ్ పేరెంట్స్ కి మాత్రమే హక్కులు ఉంటాయి ఆ బిడ్డ మీద. ఓకే. పొదిలి నుంచి చిన్నమ్మ గారు. హలో 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 మేడం. వినిపిస్తుందమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటో. నేను 7వ మంత్ ప్రెగ్నెంట్ మేడం. కడుపులో బేబీకి ముక్కు తక్కువగా ఉందని చెప్పారు. ఓకే. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని అంటే మీరు ఎవరికైనా అద్దె గర్భం ఇచ్చారా అమ్మా?
లేదు మేడం. ఓకే, ఈరోజు మాట్లాడుకుంటుంది మనం అద్దె గర్భం గురించమ్మా. సరే మేడం. ఓకే జడ్జి గారు, అలానే ఒక్కసారి బిడ్డని వారికి తల్లిదండ్రులకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ బిడ్డని సరిగ్గా చూసుకుంటున్నారా లేదా అనేది ఎవరు అబ్జర్వ్ చేస్తారు? ఉంటుందా వాళ్ళ మీద అబ్జర్వేషన్ అనేది ఉంటుందా అసలు? జనరల్గా అంత ఇది ఏమి మానిటరింగ్ అనేది ఈ యాక్ట్ ప్రకారం అయితే లేదండి. ఓన్లీ బిడ్డని కనేంత వరకు, బిడ్డని అందజేసేంత వరకే ఉంటుంది. ఆ తర్వాత కంటిన్యూషన్ ఆఫ్ దిస్ అంటే మానిటరైజేషన్ ఆ పేరెంట్సే చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, అబాండన్ చేసే రైట్స్ అయితే వాళ్ళకి ఉండవు. ఓకే, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది కిడ్. ఒక్కవేళ అబాండన్ చేస్తే వాళ్ళని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళకి ఇచ్చేస్తారు వీళ్ళు, ఒకవేళ అబాండన్ చేస్తే దీని ప్రకారం. ఓకే, బట్ మానిటరింగ్ వెదర్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్ ఆర్ నాట్ అంటే ఇప్పుడు చెప్పాము కదా, ఒకవేళ అబాండన్ చేస్తే దేర్ ఈస్ దట్ పాసిబుల్. ఓకే. కర్నూలు నుంచి వసంత్ కుమార్ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం హలో హలో. మేడం కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి, చెప్పండి. మేడం నా ఏజ్ 57 మేడం. ఓకే. నా భార్యకు 45 years. మేము ఐవీఎఫ్ ఒకటే కొడుకుంటే చనిపోయినాం మేడం, పెద్దగా చనిపోతే నా ఐవీఎఫ్ పోతే నువ్వు ఎలిజిబుల్ కాదు, 2 years ఎక్కువైంది అని అంటున్నారు మేడం. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి మేడం. ఓకే మంజేష్ గారు. మీరు తప్పకుండా సరోగసికి వెళ్ళొచ్చండి. 57 సంవత్సరాలు అని చెప్తున్నారు ఆయన వయసు. భార్య వయసు 40 సంవత్సరాలు. మీ వైఫ్ ఉన్నారు కాబట్టి మీ వైఫ్ తరఫున కూడా మీరు వెళ్ళొచ్చు. మీరు అప్రోచ్ అయ్యి మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీ పరిస్థితి చెప్పి మీరు సరోగసీ కోసమని మీరు ఈ మెడికల్ బోర్డ్ని అప్రోచ్ అవ్వండి. మెడికల్ బోర్డ్ వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇస్తారు. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని కూడా వాళ్ళే చూస్తారు. మీరు మెడికల్ బోర్డ్ని సంప్రదించడం కానీ లేకపోతే లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళండి. లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు అంటే కోర్టు ఉంది కదా, కోర్టు ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీరు కోర్టులో అప్లికేషన్ పెట్టుకుని ఇలాగ మా బాబు చనిపోయాడు, మాకు లైక్ ఒక బిడ్డను తీసుకోవాలని మాకు చాలా కోరికగా ఉంది, మేము ఇలా సరోగసి కింద వెళ్ళదలుచుకున్నాము అని చెప్తే వాళ్ళు అక్కడి నుంచి మీకు ఏమేం కావాలో ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టాలో ప్రతి ఒక్కటి కూడా గైడ్ చేస్తారు. వాటన్నిటిని పెట్టుకుంటూ మీరు సరోగసికి మీ దగ్గర వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ వాలంటరీగా రావాలి. సో మీ బిడ్డను వాళ్ళు మోయడానికి రెడీగా ఉన్నాము, మేము కానీ మీకు ఇస్తాము అన్నట్టుగా వాళ్ళు రెడీగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీకు సరోగసి కింద మీరు తీసుకోవడానికి వీలుంటుంది. ఐవీఎఫ్ కి మీకు ఛాన్సెస్, మీరే వెళ్ళానని చెప్పారు, అక్కడ ఛాన్సెస్ ఇవ్వన్నారు కదా. అందుకని ఎందుకంటే అంటే లైక్ ఏజ్ పెరిగే కొద్దీ కూడాను స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, అందులో అన్ని కూడాను ముడుచుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీర్య కణాలకి కూడా ఎక్కువ బలం ఉండదు. సో అందుకనే వాళ్ళు కాదు అని చెప్పుంటారు. వెళ్ళొచ్చండి. మరో కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి భరత్ గారు. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నా డౌట్ ఏంటంటే యాక్చువల్లీ నేను ఇక్కడ దాని గురించి కాదు కానీ ఒక డౌట్ ఏంటంటే మేడం, సరోగసి అనేది ఇనిషియేటివ్ మేడం. ఫాస్ట్ మనం కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం మేడం. కాకపోతే నా డౌట్ ఏంటంటే మేడం, ఇది ఒక స్టేటస్ సింబల్ అయిపోయి పిల్లల్ని కనడానికి కూడా కొంతమంది ముందుకు రానప్పుడు ఇది డబ్బున్న వాళ్ళకే కొంచెం పరిమితం అయితే దీన్ని కొంతమంది క్యాచ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మేడం. మన లాంటి భారతదేశం లాంటి దేశంలో ఖచ్చితంగా మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మేడం. దాని మీద ఏమన్నా కఠినమైన చట్టాలు ఉన్నాయా? రెండు మనం చూస్తా ఉన్నాం మేడం. బెంగళూరు బర్మా నుంచి లేడీస్ ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు చేయడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కదా. దీని మీద ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా ఇనిషియేట్ తీసుకుంటుందా? అసలు సరోగసి ఎందుకు అంత ఆవశ్యకత ఏమున్నా మేడం? పిల్లలు లేకపోతే ఇప్పుడు అనాథ పిల్లలను కొంతమంది అడాప్ట్ చేసుకునే ఛాన్స్ ఉండే ఇన్ని రోజులు. ఇప్పుడు సరోగసి వల్ల అనాథ పిల్లలు అట్లనే అనాథ పిల్లలాగా ఉండే అవకాశం కూడా ఉన్నది ఫ్యూచర్ లో. దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? పిల్లలు లేని వాళ్ళకి ఒక మంచి అవకాశమే, కానీ పిల్లలు కానీ అవకాశం ఉన్న వాళ్ళు కూడా సరోగసికి వెళ్ళడం ఎంతవరకు మంచిది అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు లైక్ నయనతార లాంటి హీరోయిన్స్ కానీ ఇక్కడ ఉన్న మన మంచి లక్ష్మి లాంటి వాళ్ళు అంటే వీళ్ళ పిల్లలు కానీ అవకాశం ఉన్నా కనలేకపోతున్నారు. అంటే ఇలాంటి వాళ్ళకి ఏమైనా చట్టం పరిమితమైన అవకాశం ఉందా అనేది నాకు ఒకటి డౌట్ మేడం. ఓకే జడ్జి గారు. భరత్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టేనండి. కానీ యాక్ట్ ప్రకారము వాళ్ళు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డుకి వెళ్ళి వాళ్ళకి మెడికల్ ఇండికేషన్ ఒక సర్టిఫికేట్ తీసుకోవాలండి. వాళ్ళు మెడికల్గా ఎయిదర్ పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉందని కానీ ఆర్ మెడికల్గా వాళ్ళు కన్సీవ్ కాలేరు అని సర్టిఫికేట్ ఇస్తేనే అది దాన్ని బేస్ చేసుకుని కోర్టు ఆర్డర్ ఇస్తుందండి.
అలా ఏమైనా ఆర్డర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఉంటేనే కోర్టు ఆర్డర్ ఇస్తుంది తప్పితే వాళ్ళు జస్ట్ ఒక ఫ్యాషన్ కోసం అనే దాని ప్రకారం కోర్ట్స్ ఆర్డర్స్ ఇవ్వవండి సరగేట్ మదర్ ద్వారా పిల్లల్ని కంటం అనేది. సో ఇండివిజువల్ కేసెస్లో ఎలా ఇచ్చారు అనేది మనం ఇక్కడ చెప్పలేము. ఫ్యాషన్ కోసం కంటున్నారా లేదు అది మనము వాళ్ళ పర్సనల్గా మనకు తెలియదు. బట్ యాక్ట్ ప్రకారం కమర్షియల్ సరగసీ అనేది ఇండియాలో బ్యాన్ అయింది. బట్ మిస్యూజ్ అయితే అవుతుంది కొన్ని చోట్ల. ఇందాక మనం అదే చెప్పాము, అది పనిషబుల్. బట్ ఎవరికైనా సరే మెడికల్గా ఒక కారణం ఉంటేనే వాళ్ళకి ప్రాబ్లం ఉంది, కన్సీవ్ కాలేరు, ఇన్ఫర్టిలిటీ, ఇంకేదైనా మెడికల్ రీజన్స్ వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు వాళ్ళు సర్టిఫై చేస్తేనే అవన్నీ కన్సిడర్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్పుడే కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుందండి. ఆర్డర్ ప్రకారమే వాళ్ళు సర్గసీకి వెళ్ళొచ్చు. ఓకే జడ్జి గారు, ఈ అద్దె గర్భాల ద్వారా పిల్లల్ని కనాలి అనుకున్నప్పుడు ఎవరిని సంప్రదించాలి, అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది? చాలా మందికి తెలియదు ఈ విషయం గురించి. ఎవరిని సంప్రదించాలంటే ఫస్ట్ వీళ్ళు వెళ్లాల్సింది సరగసీ క్లినిక్స్ ఉంటాయండి. అంటే రిజిస్టర్డ్ సరగసీ క్లినిక్స్. మనకి ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, ఈ యాక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేషనల్ ఆర్ట్ బోర్డ్స్ అని, అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బోర్డ్స్ సరగసీ క్లినిక్స్ ని నియంత్రించటము, రెగ్యులేట్ చేయటం, ఒకటి వాటిని పర్యవేక్షించటం. సో అవి రిజిస్ట్రేషన్ ఒకటి సెక్షన్ 11 నుంచి 15 to 16 ప్రావిజన్స్ వరకు వాటి రిజిస్ట్రేషన్, దాని తర్వాత క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. అంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది వీళ్ళు అప్రోప్రియేట్ అథారిటీ అనేది ఈ యాక్ట్ కింద ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే యూనియన్ టెరిటరీస్ లో వాళ్ళే అపాయింట్ చేస్తారు అప్రోప్రియేట్ అథారిటీని. స్టేట్ గవర్నమెంట్స్లో మన స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. సో ఆ అప్రోప్రియేట్ అథారిటీకి వీళ్ళు అప్లై చేసుకుంటారు. దట్ సో అండ్ సో సరగసీ క్లినిక్ మేము ఎస్టాబ్లిష్ చేసుకుని విత్ ఆల్ నెసరీ డాక్యుమెంటేషన్ వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక 3 years కి పర్మిషన్ దొరుకుతుంది, అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉన్నాయి అంటే. అండ్ వీళ్ళు ఈ సరగసీ క్లినిక్ వల్ల ఆ రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళకున్న పర్మిట్ ని వాళ్ళు ఒక అంటే బాగా కనిపించే ప్లేస్ లో అది పెట్టాల్సి ఉంటుంది. సో అది సరిగ్గా ఉండి అన్ని జరిగితే ఉంటుంది. ఒకవేళ ఈ సరగసీ క్లినిక్ కనుక రిక్వైర్డ్ ఇవన్నీ ఫాలో అవ్వకపోతే కనుక దాన్ని క్యాన్సిల్ చేసి ఆర్ సస్పెండ్ చేసే ఈ పవర్స్ కూడా ఈ వీటికి అప్రోప్రియేట్ అథారిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళు సూమోట్ అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఈ మాఫియా వాళ్ళు కానీ ఇట్లా ఇల్లీగల్ గా చేస్తున్నారు అని కనుక వాళ్ళకి ఏదైనా పేపర్ న్యూస్ ద్వారా అదర్వైజ్ తెలిస్తే వాళ్ళంతా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరన్నా కూడా కంప్లైంట్ చేస్తే కూడా తీసుకోవచ్చు. సో వీటి మీద అంటే ఇప్పుడు ఆ సరగసీ క్లినిక్ ద్వారా ఏదన్నా కపుల్ వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళు దాని మీద అపీల్ కి కూడా వెళ్ళొచ్చు స్టేట్ గవర్నమెంట్ కి. వీళ్ళ ద్వారా మాకు నష్టం జరిగింది కాబట్టి వీటిని రివ్యూ చేయండి ఆర్డర్ ని. ఆర్ ఎవరైనా లేడీ వెళ్ళి ఉండొచ్చు, మన ఇప్పుడు ఇందాక మనం మెంబర్ చెప్పారు, లైక్ ఒక విడో ఉమెన్ కానీ డైవోర్సీ కానీ దాని ద్వారా వెళ్ళి ఉండొచ్చు. ఆర్ ఆ సరగసీ క్లినిక్ కూడా అపీల్ కి వెళ్ళొచ్చు, మాది ఇలా సస్పెండ్ చేశారు మా రిజిస్ట్రేషన్. సో ఈ సరగసీ క్లినిక్స్ వాళ్ళ కానీ ఆర్ గైనకాలజిస్టులు ఉంటారు, ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఎంబ్రియాలజిస్ట్, వీళ్ళందరి ద్వారా కూడా వీళ్ళు ఫస్ట్ అప్రోచ్ అయితే వాళ్ళు వీళ్ళ యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు ఇందాక ఒక వాళ్ళు కూడా కాల్ చేశారు దట్ IVF మాకు ఫెయిల్ అయిందండి. సో వెదర్ వీళ్ళకి అసలు అంటే వీళ్ళ మెడికల్ ఇష్యూస్ ఏంటి అనేది చూసి వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్, అంటే ఈ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ లో ఏదో ఒక దాని ద్వారా వీళ్ళకి బేబీ అనేది ఈ మెథడ్స్ లో ఏదో ఒక దాని ద్వారా చేయొచ్చు అని ఉంటే అప్పుడు వీళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్, మీరు మెడికల్ బోర్డ్ని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అంటే అప్పుడు ఎందుకంటే మనకి వచ్చే అప్లికేషన్స్ లో ఇవన్నీ కూడా ఉంటాయి, వీళ్ళు ఏ క్లినిక్ కి వెళ్లారు, ఎక్కడ చేయించుకున్నారు, మెడికల్ ఫిట్నెస్ ఉందా. ఎందుకంటే సరగేట్ మదర్ కూడా మెడికల్లీ ఫిట్ ఉండాలి టు యాక్ట్ యాజ్ ఎ సరగేట్ మదర్, అది కూడా పెడతారు ఆ డాక్యుమెంట్ కూడా. ఇవన్నీ కూడా చూసి వాళ్ళు అక్కడ సజెస్ట్ చేస్తారు. అప్పుడు మెడికల్ బోర్డు వాళ్ళు ఇవన్నీ చెక్ చేసి అవును వీళ్ళు ఇవన్నీ చేయించుకున్నారు కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్తే దాని ప్రకారం వస్తూ వీళ్ళు సరగసీ క్లినిక్స్, రిజిస్టర్డ్ సరగసీ క్లినిక్స్ ని అప్రోచ్ అయితే వీళ్ళకి సరైన సలహాలు ఇస్తారు వెళ్ళడానికి సరగసీ ద్వారా. కాల్ తీసుకుందాం అండి. రావు గారు హైదరాబాద్ నుంచి. హలో నమస్తే అండి, చెప్పండి. హలో మీ సమస్య ఏంటో చెప్పండి రావు గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి. మేడం it is restricted to అదేనండి, ఇట్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు సరోగసీ అన్నది రెస్ట్రిక్టెడ్ టు ఇండియా అన్న ఓవర్సీస్ నుంచి కూడా రావచ్చా? ఓకే మంజుష్ గారు. ఇది రెస్ట్రిక్టెడ్ టు ఇండియానే అండి. అసలు యాక్చువల్గా సరోగసీ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ అన్న దాంట్లో ఒక 8 చాప్టర్లు, ఒక 54 క్లాజెస్ అంటూ కొంత ఉంది. దీన్ని కూడాను ఒక రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ 21
దీన్ని కూడా రెండింటిని యాక్ట్స్ ని కలిపి మనకి నేషనల్ వైజ్ గా ఉంది, స్టేట్ వైజ్ గా ఉంది. అలాగే ఈ అథారిటీ అన్నమాట రిప్రజెంటేటివ్ అప్రోప్రియేట్ రిజిస్ట్రేషన్ అన్నది ఉండాలి. ఇవన్నీ కూడా ఇందులో పేర్చడం జరిగింది. ఓకే, ఇవన్నీ సెక్షన్స్ తో పాటు వీ హ్యావ్ ఇది ఇండియా వరకు ఉంటుంది. ఎన్ఆర్ఐస్ కూడాను దీన్ని అప్రోచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బికాజ్ వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అన్నది మస్ట్. ఓకే, ఫారినర్స్ కి వీళ్ళకి లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం అద్దె గర్భాలు, అవగాహన, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.